హాయ్ హలో అస్సలం అయికం వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు నేను చూపించబోతున్నా దుబాయ్లో రొయ్యలు ఎలా ఫ్రై చేస్తారు అని. ముందుగా 2 కేజీల రొయ్యల్ని మంచిగా శుభ్రం చేసుకొని 4 వాటర్లో కడుక్కోవాలి. దాని తర్వాత వాటర్ని డ్రై అయ్యాక 2 కేజీలకి 2 చెంచాల ఉప్పు సరిపడా వేయాలి. మిక్స్ చేసుకోవాలి. ఆ ఉప్పు దానికి బాగా మ్యాష్ అయ్యేలా చేసుకోవాలన్నమాట. అంటే దాని లోపల వెళ్ళాలి అంత ఉప్పు. దాని తర్వాత అరబ్బీ మసాలా హాఫ్ స్పూన్ వేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మీకు కర్రీ పౌడర్ అని దొరుకుతుంది, అది వేసుకోవాలి హాఫ్ స్పూన్. దాని తర్వాత వచ్చేసి అరబ్బీ పౌడర్ దొరుకుతుంది. అరబ్బీ పౌడర్ అంటే మన గరం మసాలా మాదిరిగా. దాని తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. దాని తర్వాత ఫిష్ మసాలా అంటే ఫిష్ పౌడర్ దొరుకుతుంది, అది కూడా హాఫ్ స్పూన్ వేసుకోవాలి. దాని తర్వాత 100 గ్రాముల నూనె వేసి మంచిగా మిక్స్ చేయాలి. వాటినంతా మిక్స్ చేశాక ఒక్కొక్కటిగా తీసి దాన్ని మసాలాలంతా దానికి పట్టేలాగా బాగా మనము దానికి పట్టించాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దానికి నానపెట్టాలి. హాఫ్ అన్ అవర్ బాగా నానాలి. దాని తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదా ఇలా ఒకటిగా పట్టిస్తున్నారో, ఇది దుబాయ్లో చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి తప్పగా ట్రై చేయండి. దుబాయ్లోనే కాదు, మన ఇండియాలో డ్రీ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. డ్రీ ఫ్రైలో కూడా చాలా బాగుంటుంది. దీనికి ఒక ప్లేట్ దొరుకుతుంది, మైక్రోవేవ్ది లేకుంటే కొరంది. ఆ ప్లేట్లో గజ్జీర్ వేసి సిల్వర్ కవర్ వేసి 1 బై 1 పెట్టి దాని తర్వాత 15 నిమిషాలు కింద నుంచి మంట పెట్టాలి. మళ్ళీ పైన నుంచి కూడా, అంటే కొరన్కి టూ సైడ్ వస్తుంది మంట. 2 సైడ్ ఒకటేసారి పెట్టకూడదు. 15 నిమిషాలకి ఒకటి. ఓకేనా అండి, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.